కస్తూరి శంకర్ తెలుగు ప్రజలకు గృహలక్ష్మి సీరియల్ ద్వారా ఈమె సుపరిచితమే. కస్తూరి శంకర్ 1970 మే నెలలో జన్మించింది. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ ప్రారంభించింది. కస్తూరి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తూనే 1992లో మిస్ చెన్నైగా నిలిచింది. తర్వాత రాష్ట్ర స్థాయిలో హాకీ ఛాంపియన్ కూడా. అంతేకాదు ఆమె బీబీసీలో మాస్టర్ మైండ్ 2000 క్విజ్ పోటీల్లో ఫైనలిస్ట్గా కూడా ఎంపికైంది. 1991లో ఆతా ఉన్ కోయిలీలే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. కస్తూరి ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చింది. తల్లి సుమతి, తండ్రి శంకర్. కస్తూరికి ఒక తమ్ముడు కూడా ఉన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే స్టార్ హీరోల సరసన నటించింది. కస్తూరి 2024న మదురైలో బీజేపీ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటుంది. సామాజిక సమస్యలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటుంది. ఈమె అనేక సార్లు వివాదాల్లో చిక్కుకుంది. ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేష్ దంపతుల సరోగసీ విషయంపై కస్తూరి ట్వీట్ చేసింది. మరొకసారి ఓ ప్రముఖ హీరోయిన్ డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడి వివాదంలో పడింది. అయితే మరోసారి చిక్కుల్లో పడింది ఈ గృహలక్ష్మి. చెన్నైలో నిర్వహించిన బ్రాహ్మణుల సమావేశంలో పాల్గొని 300 ఏళ్ల క్రితం తమిళ రాజులకు సేవలు చేసేందుకు వచ్చిన ఫలానా వారసులే ఇప్పుడిక్కడుంటున్న తెలుగు వాళ్ళు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడింది కస్తూరి. కస్తూరి మాటలకు అటు తమిళనాడులోనే కాదు ఇటు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపాయి. అంతేకాదు కస్తూరిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. పోలీసులు ఆమెను అరెస్టు చేయడానికి వెళితే ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయిందని వార్తలు వచ్చినప్పటికీ కస్తూరి నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను షూటింగ్ కోసం హైదరాబాద్లో ఉన్నాను, ప్రతిరోజు షూటింగ్ ముగించుకొని చెన్నైకి వెళ్తున్నానంటూ ఓ వీడియోని రిలీజ్ చేసింది. ప్రస్తుతం కస్తూరిని పోలీసులు రిమాండ్లో ఉంచారంటూ వార్తలు వస్తున్నాయి. తెలుగు వారిపై విరుచుకుపడి మరోసారి చిక్కుల్లో పడింది మన గృహలక్ష్మి.